సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగుల కొంపలు కొల్లేరు చేస్తుందని చెప్పడానికి మొన్న మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయమే ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పాలి. మైక్రోసాఫ్ట్ మొన్న 6,000 మంది ఉద్యోగాలు తీసేసింది. బయటి ప్రపంచానికి ఏం చెప్తుంది మైక్రోసాఫ్ట్? లే ఆఫ్స్ అని చెప్తూ వచ్చింది మొన్నటిదాకా. కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా 2 రోజుల క్రితం ఒక కీలకమైన కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే, మైక్రోసాఫ్ట్లో లే ఆఫ్స్ లేవు, ఉద్యోగుల పర్ఫార్మెన్సో లేకపోతే ప్రాజెక్టు లేఖలో తీసేయలేదు, ఆర్గనైజేషన్ని రీస్ట్రక్చర్ చేస్తున్నాం, అందులో భాగంగానే ఉద్యోగుల్ని తీసేసామని చెప్తున్నారు. చాలా స్పష్టంగా ఎలా రీస్ట్రక్చర్ చేస్తున్నారని అడిగితే చాలా స్పష్టంగా చెప్తున్నారు సత్య నాదెల్లా. ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అప్లై చేస్తున్నాం మేము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అప్లై చేయడం వల్ల మాకు మ్యాన్ పవర్ తగ్గించుకునే అవకాశం వచ్చిందని చెప్తున్నారు. ఒక్కసారి 6,000 మంది ఉద్యోగాలు తీసేయగలిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చిన్న విషయం కాదు కదా. ఏఐ గాలి వేగంతో దూసుకొస్తుంది, ప్రతిరోజు అప్డేట్ అవుతుంది. ఆఖరికి మీడియా పైన కూడా ఏఐ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో సినిమాలు తీయాలన్నా, సీరియల్స్ తీయాలన్నా, వీడియోలు చేయాలన్నా, లేకపోతే ఏది చేయాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక్క వ్యక్తి 100 మంది పనిచేసే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది ఏఐ. దీంతో ఈ దెబ్బకి చాలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గూగుల్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చాలా పరిశోధన చేస్తుంది. గూగుల్ కూడా త్వరలో చాలామంది ఉద్యోగాలు పీకేసే ఆలోచనలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా స్పష్టంగా ఉద్యోగులకి చెక్ పెట్టే పనిలో ఉన్నాయి. చిత్రం ఏంటంటే, ఇక్కడ ఈ 6,000 మంది ఏం చేశారో తెలుసా? ఇందులో ఈ 6,000 మంది ఉద్యోగులు ఏం చేస్తారో తెలుసా? ఏఐని డెవలప్ చేశారు. మైక్రోసాఫ్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడంలో ఈ 6,000 మంది చాలా కీలకమైన మనుషులు. ఈ విషయాన్ని కూడా మైక్రోసాఫ్ట్ చెప్తోంది. చాలా సత్య నాదెల్లా విషయాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే, ఒకవేళ లే ఆఫ్స్ అంటే పనితీరు బాగలేకపోవడం వల్లనో లేకపోతే ఇతర కారణాల వల్లనో లే ఆఫ్స్ వచ్చినాయి అంటే దానికి కారణం కంపెనీ పర్ఫార్మెన్స్ సరిగా లేదనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. సంస్థ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే వాళ్ళకి వచ్చే ప్రాజెక్ట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ రెవెన్యూస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు, ఏఐ రావటం వల్ల రీస్ట్రక్చర్ చేస్తున్నాం కాబట్టి ఈ 6,000 మంది ఉద్యోగులు మాకు అక్కర్లేదని తీసేసామని చెప్తున్నారు. ఈ 6,000 మంది పాపం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడంలో పనిచేసిన వాళ్ళేనంట ఎక్కువ మంది. సో భస్మాసురుడు హస్తము చూసినావా అంటే, భస్మాసురుడు తన పైన పెట్టుకుంటే తనే భస్మం అయిపోతాడు. మోహిని అవతారంలో సేమ్ ఇప్పుడు భస్మాసుర హస్తంగా మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా సింపుల్గా చెప్పాలంటే, భస్మాసుర హస్తంగా మారుతుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే వాళ్ళు డెవలప్ చేస్తున్నారో అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ జీవితాన్ని నాశనం చేయబోతుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది గతంలో కూడా నేను చాలా వీడియోలు చేశాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. ఈ మధ్యలో టీవీ యాంకర్లను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్ని తీసుకొచ్చేసారు. ఆ యాంకర్స్ వచ్చినప్పుడు అనుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగానే భస్మాసుర హస్తం కాబోతున్నాను. భవిష్యత్తులో ఇంకా 2025 ఎండింగ్ నాటికి ఇంకా చాలా మంది లక్షల్లో ఉద్యోగాలు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఇక్కడ నేను లాస్ట్లో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మైక్రోసాఫ్ట్ ఇండియాలో ఉన్న వాళ్ళ సంస్థల్లో కూడా, ఇండియాలో ఉన్న వాళ్ళ ఆఫీసుల్లో కూడా ఏఐని అమలు చేయాలని ప్లాన్ చేస్తుంది. దానికోసం ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవేళ అదే జరిగితే భారతదేశంలో కూడా ఉద్యోగాలు పోతాయనే భయం మాత్రం కనిపిస్తోంది. నిజంగా మీరేమనుకుంటున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నష్టముందా, లాభముందా? ఏఐ భస్మాసుర హస్తంగా మారుతుందా, మారట్లేదా? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ ఒపీనియన్ని వీడియో కింద టైప్ చేయండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్లో గుడ్ కాంప్లిమెంట్స్ ఉంటే, మంచి పాయింట్స్ ఉంటే నేను మళ్ళీ ఒకసారి ఈ వీడియోని అప్డేట్ చేస్తూ ఇదే సబ్జెక్ట్ మీద మళ్ళీ ఒక వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.